అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. అయితే ఒకానొక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్నములందు దర్శనమైంది. దానిలో దివ్యమయ కాంతితో కూడిన విరాజిల్లుతున్న ఎంతో తేజస్వమైన దివ్య శిశువు కనిపించాడు. అతడు సభోమండలము నుండి భూమి మీదకు దిగివస్తున్నాడా అన్నట్టున్నాడు. అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయింది. ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాడు. నేనుండగా భయమెందుకు? ఈ గ్రామమునకు నాకును రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే కుక్క అయినను మన వద్దకు రాలేదు కదా. నీవు హిమాలయ ప్రాంతమైన బదరీ అరణ్య భూమికి వెళ్ళు, నీకు శుభము కలుగుతుంది అని పలికి అంతర్ధానమయ్యారు. వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రాంతంనకు చేరుకున్నారు. మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధిస్తూ ఉన్నది. అయితే అతను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరిస్తూ వస్తూ ఉన్నది. కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యంతో సంచరిస్తూ ఉన్నాడు. అతడు ఒక సంచారంలో ఊర్వశీకుండము అని చోట పుణ్యస్నానం చేశాడు. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానము చేసింది. ఆ ప్రాంతమునకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసినదిగా ప్రార్థిస్తాడు. ఆ మహాత్ముడి దయతో అంగీకరించి సరే నాయన అని ఒప్పుకున్నాడు. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరునికి శిష్యునిగా స్వీకరించిన తక్షణమే కుక్క అంతర్ధానమైపోయింది. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరునితో, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపము. కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగినావు. ఊర్వశీకుండమునందు స్నానమాచరించగలిగినావు. నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమే సుమా అని పలికారు. అప్పుడు వ్యాఘ్రేశ్వరుడు వినితామితంగుడై, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారి అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నిస్తారు. నాయన, వారు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునకు భరద్వాజుడు మహర్షి సావిత్రకాటక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించారు. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధ పురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సావిత్రికాటిక చయనమునకు శ్రీ పీఠికాపురమున జరిగినట్లు పైంగ్య